రైట్ నౌ ఇదొక గుడ్ న్యూస్ గానే మనం పరిగణించాలి. మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని భీమవరానికి చెందిన ఒక మహిళ వేడుకుంది. ఏమని? నా కుమార్తె 9 నెలల నుంచి కనిపించట్లేదు, దయచేసి కనిపెట్టండి, నా కుమార్తెని తిరిగి రప్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ని వేడుకుంది. సో ఆ తల్లి వేదంతో కరిగిపోయిన పవన్ కళ్యాణ్ హుటాహుటిన మాచవరం సీఏకి కాల్ చేసి ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు, ఆర్డర్ చేశారు. ఆ వెంటనే ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాచవరం పోలీసులు ఈ కేసును అయితే ఛేదించారు. దాని గురించి అప్డేట్ మీకు ప్రస్తుతం ఒకసారి వినిపిస్తాను. యువతి మిస్సింగ్ కేసుని ఛేదించిన బెజవాడ పోలీసులు దాదాపు 9 నెలల తర్వాత లభ్యమైన యువతి ఆచూకీ తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన భీమవరానికి చెందిన శివకుమారి అండ్ యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ విజయవాడ రామవరప్పాడికి చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్టు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తున్న స్పెషల్ టీం. సో ఈ న్యూస్ చూస్తుంటే మనకేమో అర్థమవుతుంది, ఉమెన్ సేఫ్టీ పట్ల పవన్ కళ్యాణ్ ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. చాలా మంది అనుకుని ఉండొచ్చు అది జస్ట్ వైరల్ అయిన న్యూస్, దాని తర్వాత ఎవరు పట్టించుకోరలే, వాళ్ళ పాలిటిక్స్ లో బిజీగా ఉంటారని చెప్పి చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని మర్చిపోలేదు. ఆ తల్లికి అయితే గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఉమెన్ సేఫ్టీ పట్ల ఏపీ గవర్నమెంట్ ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తుందో ఈ న్యూస్ ఒక నిదర్శనం. అయితే గతంలో ఏపీ ఎలక్షన్ ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఏపీలో 30,000 మంది మహిళలు కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం ఆయనకి ఆ సమాచారం ఇచ్చిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే రైట్ నో ఈ మహిళ ఆచూకీ అయితే తెలిసిందే. మరి ఆ 30,000 మంది ఆచూకీ కూడా వెలికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ నో ఇది అప్డేట్. ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.